యాకోబు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. సంఘస్థులందరికీ కూడా మరీ ప్రాముఖ్యంగా ఇక్కడ పాస్టర్ గారు, కరుణాకర్ పాస్టర్ గారు ఫస్ట్ నుంచి దేవుని బిడ్డగాను, సండే స్కూల్ లీడర్ గాను, ఇది యూత్ లీడర్ గాను, ఇప్పుడు పాస్టర్ గాను, రిజిస్టర్ గాను ఉన్న మా అన్న వినీత్ అన్నకి ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు. కొద్దిగా వెళ్తే అనుకుంటా ఉన్నా, సురేష్ అన్న గురించి మాట్లాడుతూ ఉన్నా. సురేష్ అన్న కూడా వచ్చాడు, అన్న కూడా వందనాలు. వీళ్ళ మధ్యలో నాకు మాట్లాడడం అనేది చాలా కష్టమైన పని. అయితే అవకాశము దేవుడు ఇచ్చాడు కనుక కొద్ది మాటలు దేవుని ద్వారా ప్రేరేపించబడి ఉదయాన్ని నేను ప్రార్థన చేసుకొని వాక్యం రాసుకుంటున్నప్పుడు మరలా మధ్యలో ఇంకొక ఆలోచన వచ్చింది. యాకోబు కొద్ది జనం కలిగిన వాడు, అతడు ఎలాగ నిలుస్తాడని ఆమోసు గ్రంథంలో ప్రభు అది గుర్తు చేశాడు. కానీ సరే, ఇది వార్షికోత్సవం గనక మిమ్మల్ని అందరినీ దేవుడు బలపరచాలని నేను ఏదైతే సిద్ధం చేసుకొచ్చానో ఆ వాక్యము ద్వారా మనల్ని దేవుడు బలపరచును గాక. నేను పాటలు కూడా వింటా వస్తా ఉన్నాను. ఒక సహోదరి చాలా చక్కగా పాడింది. ఆ పాటలో కూడా బలపరచు అనే మాటలు 2-3 పాడుతూ వచ్చారు. ఈ పిల్లలు ఏదో ఏం పాడు మీరు పాడింది? అసలు ముందు కప్పుకున్నారా ఏదన్నా? అసలు కమ్మేశారు కదా మీరు, ఏదో పాడారు కదా, ఆ పదాలతోనే మాడారు మీరు. ఏంది పాడింది? అదేదో దానికంటే ముందు ఏదో కమ్ముకుంది ఏదో ఉంది కదా, కప్పుకున్నారని అని నమ్ముకున్నారా? మీరందరూ కప్పేశారు అసలు. హల్లెలూయా. చాలా పాటలు నేను వింటా వచ్చాను. అక్కడ బలపరచు అనే మాటలు నాకు వినిపిస్తూ వచ్చాయి. నిజమే, ప్రతి మనిషి బలపరచబడాలి. బలపరచబడిపోతే మనం బలం రాదు మనకు. ఏదో ఒక రోజు తింటే వచ్చేది కాదు. ఈ ప్రతిరోజు కూడా మనం బలపరచబడాలి. వాక్యము ద్వారా, దేవుని ద్వారా, ఎవరికొకరి ద్వారా మనం బలపరచబడుతూ రావాలి. అయితే మనుషుల చేత మనం బలపరచబడతా వచ్చినప్పుడు కొంత కుంగుదల ఉంటుంది, బలహీనపడడం ఉంటుంది, భయపడడం ఉంటుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, చూడండి దేవుని యొక్క వాక్యంలో ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4:13 ఒక మంచి మాట అంటాడు ఆయన. బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 4:13. ఎవరైనా చదువుతారా? కొంచెం ఫాస్ట్గా చదవండి. నన్ను బలపరచు వానియందు నేను ప్రార్థన. నమ్మదగిన మా తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, వచ్చిన వారందరూ బలపరచండి. ఈ వార్షికోత్సవ కూడిక ద్వారా నీ బిడ్డలను దీవించండి నాయన, బలపరచండి ప్రభువా. శక్తిహీనులను బలపరచువాడు మీరు తండ్రి నాయన. మీ వాక్యం బలమైన తండ్రి, మీరు ఒక్కొక్కరిని బలపరిచి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్, ఆమేన్. అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచు వానియందు నేను సమస్తము చేయగలను. ఒకవేళ మనుషుల చేత మనం బలపరచబడితే కొద్ది రోజులు ఉంటది ఆ బలం. ఒకవేళ మనకు బలగా ఉందని మనం బలపరచబడితే ఆ తర్వాత అందరూ విడిచిపోతారు. ఇందాక ఎవరో పాడారు పాట, ఎవరో లేక ఒంటరినై అని. ఇంతమంది ఉన్నా కూడా ఆయన ఒంటరి అన్నాడు పాపం. ఎందుకంటే జనరల్ గా మనిషి అనేవాడు ఒంటరి, దేవుడు లేకపోతే. అది కాన్సెప్ట్. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నన్ను బలపరచు వానియందు నేను సమస్తము చేయగలను. ప్రతిరోజు మనకు బలం కావాలి. కొన్ని కార్యక్రమాలు చేయడానికి కొన్ని తెలివితేటలు, ఆలోచనలు మనకు కావాలి. ఈరోజు యూట్యూబ్ లేదా ఫేస్బుక్లు ఇవన్నీ ఎందుకు అంటే మనం అప్గ్రేడ్ అవ్వాలి. ఎందుకంటే ఉన్నది మనకు సరిపోదు, ఉన్న బలం మనకు సరిపోదు. ఒకప్పుడు చదువుకునే పద్ధతులు వేరు, ఇప్పుడు పిల్లలు చదువుకునే పద్ధతులు వేరు. కాబట్టి ఒక బలం మనకు కావాలి, శక్తి మనకు కావాలి, నూతనత్వం మనకు కావాలి. ఆ మధ్య నేను మా చాలా చిన్న పరిచర్యలు కదండి, ఒక 5 సంఘాలు ఉన్నాయి. అవి చాలా చిన్న పరిచర్యలు. నాకు ఫోన్ నాది ఎప్పుడు రింగ్ అవ్వదు. నా ఫోను 99.99% రింగ్ అవ్వదు. దానికి రింగ్ లేకుండా పెట్టేదానికి. ఎప్పుడన్నా రింగ్ పెట్టుకుంటే ఈరోజు అవద్దేమో, ఎందుకంటే వీళ్ళు ఫోన్ చేస్తారేమో రింగ్ పెట్టా. ఒక ఆవిడ ఊరికే రింగ్ అవుతా ఉంది. నాకు కొంచెం ఎంతసేపు ఒప్పుకుంటాము. ఒకసారి మోగింది, 2 సార్లు మోగింది, 3వ సారి కూడా మోగుతుంది. మా ఏందమ్మా ఫోను ఆపమ్మ అంటే, సార్ నాకు రాదు సార్ ఆపడం అంటుంది. ఫోన్ రాకుండానే, ఆపడం రాకుండానే ఫోన్ కావాలి అంటే కావాలి నిజంగానే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అవి. ఇప్పుడున్న పరిస్థితి, మనకున్నటువంటి టెక్నాలజీ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ మనకు అవసరమే. ప్రియదేవుని బిడ్డలారా, ఏదో సాదా సీదాగా బతికిపోదాం అనుకునే రోజులు కాదు. ఇందాక ప్రార్థన చేసేటప్పుడు అన్నారు, ఈ మందిరం సరిపోదు, కొత్తది కావాలి. ఎందుకని? మనకు కావాలి. ప్రియదేవుని బిడ్డలారా, మనం అభివృద్ధి చెందడం దేవుని చిత్తం, మనం ఆశీర్వదించబడడం దేవుని చిత్తం. అయితే ఎలా మనం దీవించబడతాం, ఎలా బలాన్ని పొందుకోగలుగుతాం? అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నన్ను బలపరచు వానియందు నేను సమస్తమును చెప్పాలి, చెయ్యగలను. దేవుడు బలపరచాలి మనల్ని. దేవుడు మనల్ని బలపరిస్తే మనం ఏదైనా చేయగలం. దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన బలపరుస్తూ వస్తే ఏదైనా చేయగలం. ప్రియదేవుని బిడ్డలారా, ఒక 100 మంది ఈ పక్క, 100 మంది ఆ పక్క ఉండి ఎన్నున్నా మనం ఏం చేయలేము. అందుకని ఎవరిని దేవుడు బలపరుస్తాడు? నన్ను బలపరుస్తాడా? నిన్ను బలపరుస్తాడా? ఎవరిని బలపరుస్తాడు దేవుడు? దేవుడు ఎవరిని బలపరుస్తాడు? ప్రతి ఒక్కరిని బలపరుస్తాడు. అయితే అన్న కూడా చక్కటి వాక్యం చెప్తూ వచ్చాడు, అందరూ క్రైస్తవులు కాదు, అందరూ పరలోకానికి వెళ్ళరు. మరి దేవుడు ఎవరిని బలపరుస్తాడు? చూడండి, దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు పరిగెత్తుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2 దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యాన్ని మొదటి వచనం చదివితే, ఆ కొంత భాగం చదవగలిగితే, బుక్ ఆఫ్ 2 Chronicles చాప్టర్ 16 and 9 చదువుతారు ఎవరైనా? త్వరగా 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యం చూడండి ఒకసారి. తన ఎడల అది నోటి యథార్థమైన హృదయము కలిగిన వారిని, చప్పట్ల గట్టిగా హల్లెలూయా. ఎవరిని బలపరుస్తాడు దేవుడు? మమ్మల్ని కూడా బలపరుస్తాడు, నన్ను బలపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు అనుకుంటున్నటువంటి మన జీవితాల్లో ప్రభు అంటాడు, యథార్థమైన హృదయము కలిగిన వారిని ఆయన బలపరుస్తాడు. హల్లెలూయా. ఎవరిని బలపరుస్తాడండి? డబ్బులుండే వాళ్ళ, ఆస్తున్న వాళ్ళ, అంతస్తుల్లా? ఇందాక అన్న ఆ మాటలే చెప్తా వచ్చాడు. ఫలానా కులస్తుల్లా, ఫలానా మతస్థుల్లా, ఫలానా దేశస్తుల్లా? ఎవరిని బలపరుస్తాడు దేవుడు? దేవుడికి ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి? దేవుడికి ఉన్న కండిషన్స్ ఏంటి? మనం చేయలేనివి కాదు. నేను యేసు ప్రభువుని నమ్ముకోవడానికి కూడా ఇదొక కారణం. నేను ఫస్ట్ బిఏ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అన్న తర్వాత వచ్చి బీకాం చేరా. 1 సంవత్సరం చదివిన తర్వాత ఆడ హిస్టరీలో ఉందన్నమాట. ఆడ హిస్టరీలో ఏముంటదంటే, దేవుణ్ణి మనం చేరుకోవాలంటే కొన్ని చెయ్యాలి. ఇది లైవ్ వెళ్తుంది కనుక నేను ఈ చెప్పట్లో ఏం చేయాలో కొన్ని చేస్తే కానీ మీరు దేవుని చేరుకోలేరు అని చెప్తారు. అప్పుడు నేను అనుకున్నా, ఇవన్నీ చేయాలని నాకు ఆ డబ్బులు లేవే, మొత్తానికి నాకు దేవుడు ఉన్నాడా లేడా చెప్పాలా? లేడు. ఎందుకని? అవి చేస్తే కానీ అంటున్నారు పుస్తకంలో. ఆ తర్వాత చదువుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ క్రీస్తు శకం అని వచ్చింది.
క్రీస్తు పూర్వం వచ్చింది. యేసు ప్రభు ఒక సబ్జెక్ట్ వచ్చింది. ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఏం చేసినా కూడా ఎన్ని అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇది ఒక పార్ట్ నేను ప్రభుని నమ్ముకోవటానికి. అయితే దేవుడు ఎవరిని బలపరుస్తాడంట? యథార్థమైన హృదయం కలిగిన వారిని బలపరుస్తాడు ఆయన. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే నీ హృదయార్థమైన హృదయం ఉందంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. ఆయన నీతో ఉంటాడు, నీ దగ్గర నిలుచుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు. నువ్వు ఒంటరివైనా సరే నిన్ను వేవేల మందికి ఆయన మారుస్తాడు. అయితే నీకు నాకు ఉండాల్సింది ఏంటంటే యథార్థత. చూడండి, ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, రెహబాము అని. చూడండి ఒకసారి చదవడు, 12వ అధ్యాయం 2వ దినవృత్తాంతం 12:1 చదవండి ఒకసారి. రెహబాము చదువుతారమ్మా. దినవృత్తాంతాల 2వ గ్రంథం. రెహబాము అమ్మా రాజ్యము స్థిరపడి ఆయన బలపరచబడిన తరువాత అన్నాడమ్మా, అతడును ఇశ్రాయేలీయులందరూ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టారు. చాలు. ఇప్పుడే నువ్వు వదిలిపెట్టింది దేవుడు ధర్మశాస్త్రాన్ని. బలపరచబడ్డాడు, స్థిరపరచబడ్డాడు. రెహబాము, నాన్న సొలొమోను, ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంలోంచి వచ్చినటువంటి నీవు, దేవుణ్ణి ఆశ్రయించి ప్రజలందరినీ నడిపించవలసినటువంటి నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జించాడు అన్న కూడా ఇందాక మాట్లాడుతూ చాలా మంది పాటలు పాడటానికి ఇష్టపడతారు. వాక్యం వినాలి, ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, మూల పాఠాలను వదిలివేశాడు. ఆయనే కాదు, ఆయనతో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు కూడా వదిలిపెట్టారు. ఇంకా అటోళ్ళు బలపరుస్తారండి దేవుడు? చెప్పండి, మీరు చెప్పండి. ఎందుకని రాజ్యం అట్ట అయిపోయింది అయింది? ఎందుకని పరిస్థితి అట్ట అయిపోయింది? ఆశీర్వదించబడినటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఏమైపోయాడు? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. కారణం దేవుడు బలపరిచాడు, దేవుడు స్థిరపరిచాడు. నీకు డబ్బుండడం, ఆస్తుండడం, అంతస్తులు ఉండడం కాదు, నీ పొజిషన్ ఎలా ఉంది, నువ్వు దేవునితో ఎలా ఉన్నావు, దేవునితో నీ యొక్క జీవితం, వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది, నీకు ఇచ్చిన స్థానం ఏంటి, నువ్వు ఉన్న స్థానం ఏంటి? హల్లెలూయా. ప్రభు ప్రేమించి మనకు ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఆ స్థానాన్ని కాపాడుకుంటూ ఎదుగుతూ రావాలి అని ఇందాక నాతో అన్నాడు. అన్నకు పరిచర్య వల్ల మేమంతా ఒక టీమే, అందరూ సహోదరులు. నేను చాలా సంతోషపడ్డా. అందుకే సురేష్ అని రావడంగానే వెంటనే పిలిచా. కానీ నాకు కొద్దిగా భయంగానే ఉందన్న నీ కాడ వాక్యం చెప్పాలంటే నిజంగా. హల్లెలూయా. వీఆర్ ఆల్ ఆర్ బ్రదర్స్, అంతే. ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అయితే దేవుడు మనం బలపరచాలి. ఎవరిని దీవిస్తాడు దేవుడు? యథార్థవంతులను దీవిస్తాడు. మరి రెహబాము చేసింది ఏంటి అంటే, ఏ ఆస్తి సంపాదించుకోవడం కాదు, అంతస్తు సంపాదించుకోవడం కాదు, నీకు ఇచ్చిన స్థానాన్ని నువ్వు పోగొట్టుకోకుండా ఉండాలి. అంటే నేను చెప్తా వచ్చా, ప్రభు మాకు ఒకటి ఇచ్చాడు, చిన్నది ఇచ్చాడు, దాన్ని ఎలా డెవలప్ చేయాలి వినీత్ అన్న ఒక మార్గంలో దాన్ని తీసుకుని వెళ్తున్నాడు. అల్లూరు మండలం, ఇంకో మండలం మొత్తం తిరుగుతున్నాడు అన్న. నేను బ్యాగ్ వేసుకొని కావలి నుంచి వస్తా ఉండేవాడు 2010, 2008 అప్పుడు. ఒక అన్న ఉండేవాడు, తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావని. అన్న ప్రార్థనకి వెళ్తున్నాను అన్న అని. శనివారం ఆ రోజు. ఎక్కడ ప్రార్థన? గోగులపల్లి అన్న. ఎంతమంది వస్తారు అంటే 10 మంది దాకా వస్తారన్న. 10 మంది నువ్వు బాగా ఉండే ఇక్కడ వాక్యం చెబుతూ భలే ఉంటుంది ఎక్కడ అనేవాడు. నేను అక్కడికి వెళ్ళాలన్నా. హల్లెలూయా. ఇది నాకు ప్రభు ఇచ్చాడు ఒకటి. నాకు ఒక దర్శనం ఉంది, నాకు ఒక విషయం ఉంది. కాబట్టి యథార్థవంతులను బలపరిచే దేవుడైన రెహబాము స్థిరపరచబడ్డాడు. ఆర్థికంగా అన్ని విషయాలు స్థిరపరచ, రాజ్యం కూడా స్థిరపరుస్తుంది. ప్రజలందరూ బాగానే ఉన్నారు. కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చెప్పండి ఏం చేశాడు? ప్రార్థన వద్దు, కీర్తన వద్దు అంటున్నాడు ఆయన. ఉపవాసం వద్దు అంటున్నాడు. ఇంకా ఆయన అన్ని ఎందుకు అంటున్నాడు? అసలు ప్రార్థనే చేయాలా? ఆయన వినపడదా? కొంతమంది ఉంటారు విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు, కొంతమంది అంటారు ఏం దేవుడు ఉపవాసం ఉంటేనే వింటాడా? మామూలుగా వింటాడరా నాయన? ఎందుకండు ఎండా? మీ పిల్లోడు ఏడిస్తే నువ్వు ఇస్తావా? నువ్వు ఏడిస్తే ఇచ్చేదానికి, వాడికి అవసరం లేకుండా ఇచ్చేదానికి తేడా వల్ల, వాడికి అవసరం ఉండి ఇచ్చేదానికి తేడా ఉందిగా. కాబట్టి చాలా మంది ఇలా మాట్లాడుతూ వస్తారు. రెహబాము స్థిరపరచబడిన తర్వాత దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చెప్పండి ఏం చేశాడంట? కాబట్టి దేవుడు అతన్ని బలపరచలేకపోవడానికి గల కారణం నీ వచ్చిన తర్వాత చూడు. ఇంకొక దినవృత్తాంతాల గ్రంథంలోనే మనం 27వ అధ్యాయము
రెండో దినవృత్తాంతాలు 27:1 చూడండి. అక్కడ ఒక ఆయన ఉంటాడు, రాజు, 20 సంవత్సరాల కుర్రోడు, పాపము దేవుని రాజ్య సింహాసనాన్ని ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఎలా ఉన్నాడో చూడండి. అసలు యోతాము ఏలన ఆరంభించినప్పుడు చెప్పండి ఎన్ని సంవత్సరాలు? చెప్పండి ఎన్ని సంవత్సరాలు? మరి 20 సంవత్సరాల కుర్రోళ్ళు ఎట్టుంటారు చెప్పండి? జులపాలు పెంచుకొని, జుట్టు పెంచుకొని, వాడు వేషం, వాడు భాష, వాడు డ్రెస్, వాడు వ్యవహారం అసలు ఎట్టుంటుందో చూడండి. నాకు కొన్నిసార్లు బాధేస్తుంది. నాకు ఫేస్బుక్ వాడడం పెద్ద అలవాట్లేదు, ఈ మధ్య వాడుతున్నా. మా ఊర్లో కొంతమంది పిల్లలు ఉన్నారు, ఒకడికి ఎంకం అయిపోయింది, వాడు ఈ గీతలు తీశాడు, ఈ గీతలు తీశాడు. నేను గీతలు తీయద్దని దాని గురించి మాట్లాడట్లా, ఏదో ఇంటర్మీడియట్ 10th తెలిసి తెలియనప్పుడు ఏదో అయిపోయింది దానికి. మరి నువ్వు ఎంకామ్ అయిపోయిన ఒక అబ్బాయి ఉద్యోగం చేసుకుందామా, ఎట్లా బతకాలనుకోకుండా వాడు గీతలు తీసుకొని అటు తిరుగుతూ ఉంటే ఇంకొకడు వాడు కూడా అయిపోయింది, పీజీ అయిపోయింది వాడికి. వాడేం చేస్తానంటే ఫేస్బుక్ లో డాన్సులు వేసుకునేది, సినిమా పాటలు పెట్టుకునేది. ఒక భవిష్యత్తు గురించిన ఆలోచన లేదారా నీకు? నీ వయసు ఎంత? 25 దాటుతా ఉంటే నువ్వు ఎలా ఉండాలి? నీ జీవితం ఎలా ఉండాలి? ఈ రోజులో 20 సంవత్సరాలు యవనస్తులు ఎలా ఉన్నారండి? ఏందని ఈయన ఎలా ఉన్నాడు? ఈయన 25 సంవత్సరాలప్పుడు రాజ్యం వచ్చేసింది, రాజు అయిపోయాడు. రాజు కోరుకుంటే ఏమనండి ఏదైనా వస్తుంది. కానీ ఏం చేశాడు చూడండి, చదవమ్మా, కింద చదువు. ఎట్లాంటి యెరూషలేములో అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా, యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప అతడు తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతట ప్రకారం చేయొచ్చు యెహోవా దృష్టికి యథార్థముగా. చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఒక 25 సంవత్సరాల కుర్రాడు ఎట్లున్నాడంటే దేవుని దృష్టికి యథార్థంగా. మనకు దేవుడు ముఖ్యం. దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాను? ప్రభు నేను నీ దృష్టికి ఎట్టున్నానయ్యా, బాగానే ఉన్నానా లేదా అని ఆయన కడపోయి అడగాలి. మనం మనకున్న సమస్య అంటే మనుషుల దృష్టిలో పడాలని చేస్తూ ఉంటాం మనం. నా ప్రియ దేవుని బిడ్డారా, నిన్ను ఆశీర్వదించాలంటే, నన్ను ఆశీర్వదించాలంటే చూడండి, 25 సంవత్సరాల అబ్బాయి దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంట? యథార్థముగా ఉన్నాడు. ఇప్పుడు యథార్థంగా ఉండాలంటే, ఇప్పుడు ఇంతమంది పాస్టర్లు ఉన్నారు కాబట్టి, నేను కూడా పాస్టర్ కాబట్టి మేమందరం హ్యాపీగా బాగానే ఉంటాం. కానీ ఆయనతో ఉన్న వాళ్ళు చూడండి ఎట్టుంటారు, ఎట్టాంటి వాళ్ళు చూడండి, వాళ్ళు బ్యాచ్. చదవమ్మా, కంటిన్యూ చేయి. అతని కాలంలో జనులు అబ్బో హల్లెలూయా ఎట్టాంటి వాళ్ళంట? దుర్మార్గమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. ఏవరా చెడిపోయావంట, ఏంద్రా ఇదో కొత్త అలవాట్లు నేర్చుకున్నావంట అంటే వాడు అంటాడు, ఎవరు చేయట్లేదు, ఇప్పుడు అందరూ నేర్చుకుంటున్నాను, నేను కూడా నేర్చుకుంటున్నాను. చూడండి యెహోవా చూడండి, పాపం అందరూ ఎలా ఉన్నారంట? జనులు ఎలా ఉన్నారంటమ్మా? ఎట్న్నారు? దుర్మార్గులు. వాళ్ళ మధ్యలో ఎలా ఉన్నాడండి ఇతను? అది ఆశీర్వాదం అండి. చప్పట్లు కొడదాం గట్టిగా హల్లెలూయా. ఒక 10 మంది ఒక దారిలో పోతున్నారండి, చెడిపోయిన మార్గంలో వెళ్ళిపోతున్నారండి. ఇతను ఒక్కడే. మరి ఎవరు పుల్కొల్పారు అతన్ని? ఎవరు బలపరిచారు అతన్ని? దేవుణ్ణి వెంబడిస్తున్నాడు, యథార్థముగా జీవిస్తున్నాడు. అట్లాంటి వారి జీవితాలు ఆశీర్వదించబడకుండా ఉంటాయంటారా? హల్లెలూయా. చాలా మంది అనుకుంటా ఉంటారు, భక్తి ఎందుకబ్బా పిల్ల కష్టంగా ఉంది, అందరూ చేస్తున్నారు కదా, మనం కూడా చేస్తే పోతుంది కదా అని. అందరూ మార్గంలో వెళ్తున్నారు కదా, మనం కూడా ఎందుకు ఇన్ని కష్టాలు పడాలని? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని దృష్టికి యథార్థవంతుడుగా ఉంటే దేవుడు నిన్ను బలపరుస్తూ వస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను బలపరిచాడు అనుకోండి, ఇంకెవరు ఆపుతారు చెప్పండి? నిన్ను ఎవడు ఆపగలరా? ఇంకా నీ బలం నీతో, దేవుడు నీతో ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటే నేను ఎవరు ఆపుతారు? దేవుని బిడ్డలారా, యథార్థవంతులను చెప్పండి దేవుడు బలపరుస్తాడు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12:8 ఒకరు చదివి 12 కూడా చదివి ఫాస్ట్గా వెళ్తాం, సమయం అవుతుంది కనుక. Let us read the book of Hebrews chapter 12 and 8th verse and 12th verse. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. కుమారులు ఎలా ఉంటారంట? కుమారులు ఏం చేస్తాడు తండ్రి? చెప్పాలి, శిక్షిస్తాడంట. మీరు వినండి అమ్మా, తండ్రి కుమారులు ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. ఒకవేళ నువ్వు కుమారుడు అయితే శిక్షించబడతావు. దేవుని చేత శిక్షలోకి రావాలి, దేవుని చేత శిక్షించబడతావు. ఒకవేళ శిక్షించబడలేదంటే నువ్వు కుమారుడు కాదు.
ఒక బ్యాడ్ వర్డ్ వాడాడు అక్కడ. ఏంటది? యు ఆర్ ద బస్టర్డ్ అన్నాడు ఇంగ్లీష్ లో. హల్లెలూయా. నువ్వు దుర్బీజుడివే. యు ఆర్ నాట్ సన్. కుమారులైన వాళ్ళు ఏమంటారు? శిక్షించబడతారు. దేవుని శిక్షకి, ప్రభువా నీవు నన్ను శిక్షిస్తే నేను నేర్చుకుంటాను ప్రభువా. దేవుని శిక్ష కాదండి, అది శిక్షణ. హల్లెలూయా. అది శిక్ష కాదు, ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్. దేవుని శిక్షణ మన జీవితాల్లో. ఇంకా చదువుతా పోతే టైం అవుతుంది కనుక 12వ వచనం చదవము డైరెక్ట్ గా. కాబట్టి వడలిన చేతులను, సడలిన మోకాళ్ళను, చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఎవరిని బలపరచాలంట? ఎవరిని శిక్షకు పాలు భాగస్తులైన వాళ్ళని దేవుడు ఎవరిని బలపరుస్తాడు? దేవుని యొక్క శిక్షలో నీవు ఉన్నావు అనుకోండి. కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రుల మాటలు వినరు, లెక్క చేయరు, సేవకుల్ని లెక్క చేయరు కొంతమంది. నా ప్రియమైన దేవుడు, నువ్వు తండ్రి బిడ్డవైతే నువ్వు తండ్రి యొక్క శిక్షలో పాలు భాగస్తులు అవ్వాలి. ఎప్పుడైతే శిక్షలో పాలు భాగస్తులు అవుతావో నిన్ను దేవుడు అంటాడు అట్లాంటి వాళ్ళని బలపరుస్తాడంటే దేవుడు. హల్లెలూయా. నీకు శిక్ష కొంచెం ఇబ్బంది వచ్చి, ఇప్పుడు చెమట పోస్తుంది అనుకోండి, అది చెమట. కొంతమందికి అస్సలు కొంచెంగా కూడా ఉండరు, అసలు కొంచెం కూడా ఇన్కన్వీనియంట్ గా ఉంటే అసలు ఉండలేదు. ఏం సార్ అంతా ఉప్పు వేస్తారు, ఎక్కువ ఉప్పు వేస్తే ఏమైంది, తినగాకు ఇంకోటి తిను అంటే కాదు, ఇదంతా సప్పుడుగా ఉంది, ఆ రెండు కలుపుకొని తిను, ఇబ్బంది ఏంది? దాంట్లో ఉప్పు ఉంది, దీంట్లో సప్పుడు, రెండు కలుపుకొని తిను, ఇబ్బంది ఏంది? అంటే కొంతమంది కొంచెం కూడా రిస్క్ బేర్ చేయడానికి ఇష్టపడరు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఒకటి ఉంటుంది, దెర్ ఇస్ నో రిస్క్, దెర్ ఇస్ నో రిటర్న్. అంటే రిస్క్ లేకపోతే రిటర్న్ ఉండదు. అంటే కష్టం లేకపోతే నీవు ఆశీర్వదించబడవు. అంటే దేవుడు నిన్ను కష్టాలు పెట్టాలని కాదు, మీరే భయపడద్దు. శిక్షకు లోనైన వాడు కుమారుడు. కుమారుడికి సమస్తం ఆస్తిస్తాడు దేవుడు. హల్లెలూయా. శిక్షలో ఉన్నావా ఆశీర్వదించబడతావు. అందుకనే ఆ చేతుల్ని బలపరచయ్యా, ఆ కాళ్ళను బలపరచయ్యా అంటున్నాడు భక్తుడు. మరి అపోస్తలుడు పౌలు ఈ విషయాలన్నీ రాయడానికి ఇష్టపడ్డాడు. ప్రియుడు, ఎంతమంది రాశారు కానీ మరి పౌలు ఎంత చక్కగా రాశాడు. ఎంత శిక్ష, దేవుని యొక్క శ్రమల్లో నేను పాలుభాగస్తాను అన్నాడు. ఆయన మిగిలిపోయిన వాటిని నేను భరిస్తున్నాను అన్నాడు. ఆయనకంటే గొప్ప సేవ మిగతా వాళ్ళు చేశారు కానీ ఈయనంత ప్రయాస ఎవరు పడలేదండి. అందుకని ఆ మాటలు రాయగలిగాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వెంత ప్రయాస పడతావో అంత రాయగలుగుతావు, అంత చెప్పగలుగుతావు. అనిందా చెప్తా వచ్చాడు, ఈ ప్రాంతం అంతా మేము పరిచయం చేసాం, ఎప్పుడు వచ్చాము ఆ డేట్లతో కూడా చెప్పాడు. నేను గుర్తున్నది, ఎందుకని ప్రయాసపడ్డాడు కానీ చెప్పగలడు. నేను ఈ ఊరికి వచ్చాను కానీ 2000లో వాక్యం చెప్పడానికి కాదు, ప్రార్థన చేయడానికి కాదు, జన్మభూమి కమిటీలో నెంబర్గా వచ్చా. అంటే అన్నం పెడతారని చెప్పి ఏదో పని చేస్తే 1 రోజులు అప్పుడు వచ్చా. అసలు మూర్తిరాజపురం ఒకటి ఉందన్న సంగతి నాకు తిరిగి అల్లూరు మండలం అన్నాడు. అటు పోతే దగదత్త అంటాడు, ఇటు పోతే ఈ భోగోలు అంటాడు. నాన్న ఈ మండలం ఏ మండలం ఇది, ఈ ఊరు అంటే అల్లూరు మండలం. మళ్ళా హల్లెలూయా. హల్లెలూయా. అంటే నేను ప్రభు నమ్ముకున్నప్పుడు వచ్చానులేండి, అది వేరే విషయం. ఆ తర్వాత మీరు అంతా మా బంధువులు అయ్యారు, అది ఇంకా గొప్ప విషయం. కానీ ఎవరిని దేవుడు బలపరుస్తాడు, ఎవరిని దేవుడు దీవిస్తాడు అంటే శిక్షలో నువ్వు ఉంటే. శిక్ష పడుతున్నప్పుడు కూడా దేవా నీకు స్తోత్రం నాయన, నువ్వు వేసే శిక్ష కానీ భర్త నువ్వు వేస్తున్నావన్నా, ఓకే నేను భరిస్తా. ఒక్క మాట అంటేనే చాలాసార్లు కొంతమంది భరించలేరు, చిన్న మాట అంటేనే భరించలేరు, చిన్న చిన్న ఇబ్బందులు వస్తేనే తట్టుకోలేరు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, నీకు ఆశీర్వాదం రావాలంటే, దేవుడు నిన్ను బలపరచాలంటే శిక్షలో నువ్వు పాలుభాగస్తుడుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను బలపరుస్తాడు. 3వ మాటకి వెళ్దాం ఫాస్ట్ గా. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వాక్యం చదువుతారా? 7:28 చూడండి ఒకసారి. ఎజ్రా గ్రంథం 7:28 చూడండి. బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 7 and 28. కొత్త నిబంధనలో చూస్తున్నారా? ఈరోజు వాక్యం చదివిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తారా? నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల యొక్క ప్రధానులను సమకూర్చితిని. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. దేవుని చేత బలపరచబడ్డాడు ఎజ్రా. ఎందుకంటే వండుకొని తింటానుక, లేదా ఆస్తులు సంపాదించుకోవడానిక, దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క మందిరం కొరకు ప్రధానులు కూడా పెట్టుకుంటుకొచ్చాడు. ఆయన కోసం కాదు ఫ్రీ దేవుని పెట్టారా, తన మహిమ కోసం కాదు, వాళ్ళ పిల్లల కోసం కాదు, ఆ కుటుంబం కోసం కాదు,
దేవుని యొక్క మందిరము కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బలపరిచేది ఎవరినంటే ఆయన పని మీద ఆసక్తి కలిగిన వారిని. దేవుని పని అంటే ఎంత ఆసక్తితో, కొంతమందికి ఎంత నిరాశక్తిగా ఉంటారు, కొంతమంది నిరుత్సాహంగా ఉంటారు అనమాట. దేవుని మందిరంలోకి వచ్చినా కూడా కొంతమంది సంతోషం ఉంటుంది, ఏదో బాగుంటుకున్న వాళ్ళగా, ఆస్తులు అమ్ముకున్న వాళ్ళగా ఉంటారు. దేవుని సన్నిధిలో సంతోషం ప్రియదేవుని బిడ్డలారా. దేవుని పని అంటే ఎజ్రా ఆసక్తి కలిగి అనేక మందిని సమకూర్చాడు, అనేక మందిని సమకూర్చుకుంటున్నాడు, అనేక మందిని తీసుకొచ్చుకుంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన పని కొరకు ప్రియదేవుని బిడ్డలారా దేవుడు బలపరుస్తాడు. ఆయన ఏందో ఆసక్తి కలిగి ఉంటే, నువ్వు దేవుని మీద నీకు ఆసక్తి కలిగి ఉంటే నిన్ను బలపరుస్తాడు, నీ ద్వారా అనేక మందిని బలపరుస్తాడు. చప్పట్లు కొడతాం గట్టిగా, హల్లెలూయా. బలహీనులు బలపరచడానికి నిన్ను వాడుకుంటాడు ప్రియదేవుని బిడ్డలారా. అనేక మంది శాపంలో ఉన్నవారు, పాపంలో ఉన్నవారిని, అంధకారంలో ఉన్నవారిని విడిపించడానికి నిన్ను వాడుకుంటాడు ప్రియదేవుని బిడ్డలారా. అయితే నీకు ఆసక్తి ఉండాలి ప్రభు పట్ల. హల్లెలూయా. ఏ సమయంలోనైనా, ఏ సమయంలోనైనా దేవుడు అనగానే నువ్వు యాక్టివ్ అయిపో ఉండాలి. కొంతమంది ప్రార్థన జరుగుతూ ఉంటుందా, వింటా ఉంటారు పట్టుకొని, పాటలు పాడారా, అందరూ పాడేశారా, అందరూ పాడేశారా, వాక్యం వచ్చారా, అందరూ వచ్చారా, అట్లా వస్తారు. కాదు కాదు ప్రియదేవుని బిడ్డలారా. నాకైతే ఎంత ఈరోజు టెన్షన్ తెలుసా, ఈరోజు ఎంత టెన్షన్ అంటే, నేను ఈ రోడ్డు చాలా బాగుంది, అల్లూరు రోడ్డు, అందుకని కొంచెం లేట్గా వచ్చాను. ఇటు వచ్చేద్దాం అనుకున్నాను. మీరు సుమారి ఏంది 4వ సంవత్సరం ఆశీర్వాదంగా ప్రార్థన కూడి పెట్టుకుంటారు. కాస్త ఇంటికి పోయి శుభ్రంగా వద్దామని వచ్చా. నేను ఎప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు డైరెక్ట్గా వచ్చేస్తా ఉంటా. అప్పటికి నేను అంటా ఉన్నాను, టైం అయిపోతుంది, మీరు వెళ్ళండి బ్రదర్ అని, మీరు వెళ్ళిపోండి అని చెప్పాను. సార్ మీరు వస్తారా అంటున్నారు. మా వాడేమో నన్ను వదలట్లా, నేను ఆటోలో వస్తాను, ముందు మీరు వీళ్ళు చెప్పండి, మేము వస్తున్నామని చెప్పండి. దేవుని పని అంటే నీకు ఆసక్తి ఉండాలా. ఎందుకంటే దేవుడు వచ్చి కూర్చో ఉంటాడు, అది కదా సమస్య. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే, అందరూ వచ్చేది కాదు, దేవుడు వచ్చి ఉంటాడు. మీరు 7 గంటలంటే 7 గంటలకు ఆయన వచ్చి కూర్చో ఉంటాడు. మరి ఎవరి సైజ్ వస్తాడు ఆయన? నువ్వు అక్కడే కూర్చోంటే నీ సైజ్ వస్తాడు, అందరు కూర్చోంటే అందరి సైజ్ వస్తాడు. ఒక్కడు కూర్చుంటే ఎక్కువ ఆశీర్వాదం కదా నీకు. ఆ ఆసక్తి ఎవరికి ఉంటుంది ప్రియదేవుని బిడ్డలారా? దేవుడు వాళ్ళని బలపరచడమే కాదు, నీ ద్వారా అనేక మందిని బలపరుస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట మీరు చదవలేదు, రాజుల గ్రంథంలో 1వ అధ్యాయం 1వ రాజుల గ్రంథం 18లో ఉంటుంది, ఏలియాని యెహోవా ఆత్మ బలపరిచిందంట. అహాబు కంటే ముందు పరిగెత్తుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఆయన రథం మీద వచ్చాడు, ఈయన పడుకొత్తుకుంటూ వచ్చాడు. నువ్వు ఎట్టొచ్చావు బ్రదర్? హలో ఏలియా గారు, మీరు ఎట్టొచ్చారు? నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. అరే నేను రథం మీద వచ్చినా వెనకొచ్చావు. నీకున్న సామర్థ్యం కొద్దిగా ఉండొచ్చు అని చెప్పండి. కొన్ని విషయాలు, మీకున్న సామర్థ్యం, మీకున్న ఆస్తి, నీకున్న తెలివితేటలు, నీకున్న డబ్బు, నీకున్న బలం కొద్దిగా ఉండొచ్చు. దేవుడు నిన్ను బలపరిస్తే నేను తీసుకుపోయి ముందు పెడతాడు దేవుడు. చప్పట్లు కొడతాం గట్టిగా, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ దేశాలు, ఈరోజు దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఎందుకంటే అందరికంటే ముందున్నారు. ఇట్ ఇస్ నాట్ ఎ బ్యాక్వర్డ్ కంట్రీస్, దీస్ కంట్రీస్ ఆర్ ఫార్వర్డ్ కంట్రీస్. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలందరూ ఎందుకు ముందున్నారు, ఎందుకు ముందుగా ఉంటున్నారు ప్రియదేవుని బిడ్డలారంటే, దేవుడు బలపరిస్తే నువ్వు అందరికంటే ముందుంటావు. ఆహాబను కూడా ఏంద్ర నేనే రథం మీద రావడం ఏంటి, ఆయన ఇద్దరు రావడం చాలా నీకు వచ్చింది బ్రదర్ ఈ ఉద్యోగం, నువ్వు ఎట్టు క్వాలిఫై బ్రదర్ సెట్. అసలు మా ఊర్లో మొత్తం క్వాలిఫై అవ్వట్లేదు. నీకున్న సరైన వస్త్రాలు ఉండకపోవచ్చు, సరైన బుక్స్ ఉండకపోవచ్చు, సరైనటువంటి వసతులు లేకపోవచ్చు. ఈ విషయం నేను గట్టిగా మీతో చెప్పనివ్వండి. దేవుడిగా నిన్ను బలపరిస్తే నీతో ఉన్న వారందరికంటే దేవుడు నిన్ను ముందు లైన్లో కూర్చోబెడతాడు. హల్లెలూయా. నీకున్న ఆస్తి కొద్దిగా ఉండొచ్చు, నీకున్న సంపద కొద్దిగా ఉండొచ్చు, దేవుడు గాని బలపరిస్తే నిన్ను అందరికంటే ఒక మెట్టు పైనే పెడతాడు. చప్పట్లు కొడతాం గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎందుకు ఈ సాయంకాల సమయంలో అంటే, నేను నిన్ను బలపరుస్తాను. అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచువాని నేను సమస్తము చెయ్యగలను. ఎవరిని బలపరుస్తాడు దేవుడు? యథార్థవంతులను బలపరుస్తాడు ఆయన. ఎవరు బలపరుస్తాడు దేవుడు? శ్రమలలో పాల్గొంటూ శిక్షణలో ఉన్నవారిని ఆయన బలపరుస్తాడు. ఎవరిని బలపరుస్తాడు? యెజ్రాను దేవుడు బలపరిచాడు. ఆసక్తి కలిగి దేవుని పని కొరకై నువ్వు ఎదురు చూస్తూ ఉంటే నిన్ను ఆయన బలపరుస్తాడు. ఈరోజు ఆయన బలం ఎంతమందికి కావాలి? అందరు కళ్ళు మూసుకొని సమయానికి మనం ముగిద్దాం. అందరు కళ్ళు మూసుకొని అడుగుతామా? అందరు కళ్ళు మూసుకొని, ప్రభువా నన్ను బలపరచవా, నన్ను బలపరిచేసయ్యా. ఒకవేళ నువ్వు బలహీనపడ్డావు నా సహోదరి సహోదరుడు, నువ్వు నాకు ఎవరు లేరు అనుకుంటున్నావేమో, నాకు దిక్కెవరు అనుకుంటున్నావేమో, ఇదిగో ఈ వార్షికోత్సవ కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దిగి వచ్చిన రాత్రిదే. అందరూ మోకరించి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ బలము నాకు కావాలయ్యా, నీ బలము నాకు కావాలి. నా బలము నన్ను విడిచిపోయినా నీ కృపే నన్ను ఆదరిస్తుంది ప్రభు.
తక్కువ. అయ్యా నీ బలము నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి నువ్వు అడిగితే ప్రియదేవుని బిడ్డారా, ఆయన యథార్థవంతులను బలపరచుటకు ఆయన వచ్చినాడు. ఇదిగో ఆయన వరకు ఎదురు చూస్తున్న వారిని, ఆయన కొరకు శ్రమల్లో పాల్పొందిన వారిని ఇదిగో ఆయన బలపరచడానికి వచ్చాడు. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెప్పాలి, అందరూ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, ఆదరణకర్త మీకు స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం, పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆధారము యేసయ్యా నీవే ఆధారమునా, యేసయ్యా నీవే. దేవుని బిడ్డలారా, ఆయన బలపరచు దేవుడై ఉన్నాడు. నువ్వు ఏ విషయాల్లో బలహీనపడుతున్నావో నాకు తెలియదు, కానీ నా ప్రభు నిన్ను బలపరుస్తాడు. ఆయన అందరిలోనూ నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు, నేను ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. ఆశీర్వదించబడిన తర్వాత, స్థిరపడిన తరువాత నువ్వు దేవుని దృష్టిగా యోగ్యంగా నువ్వు ప్రవర్తించినట్లయితే పడదు కలిగిన వాడు కూడా ఆయనే. జ్ఞాపకం చేసుకుందా, ఆయన సమస్తము చేయగలిగిన వాడని ఆయన మాట్లాడుతూ ఉండగా ఒకసారి మన హృదయాలు ఆయన తట్టు తిప్పుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. నువ్వు సమస్తమును చేయగలిగిన దేవుడు అని, యథార్థవంతులు దీవించే దేవుడు అని, ఆశీర్వదించే దేవుడు అని, నీతివంతులను తండ్రి ప్రభువా చేయబడవక ఎడబాయిక నడిపించే దేవుడు అని తండ్రి ప్రభువా మీరు మాతో మాట్లాడారు. మొదట ఉప్పు కలిగి జీవించాలని, వెలుగు కలిగి జీవించాలని, అనేక మందిని నీ సముఖానికి నడిపించాలని మీరు మాట్లాడి ఉన్నారు. రెండవ మారు తండ్రి, యథార్థవంతులుగా జీవించినట్లయితే మిమ్మల్ని ఆశీర్వదిస్తానని నీ దాసును నిలబెట్టి ఇప్పటి వరకు మీరు మాట్లాడారు. ఈ వాక్యము మా హృదయంలో నూరంతలుగా ఫలించటానికి ఈ తండ్రి ప్రాంతంలో నీ బిడ్డలందరూ తండ్రి ప్రభా యథార్థవంతులుగాను నీతివంతులుగాను అనేక మందికి సాక్షాత్కరమైన బిడ్డలుగా ఉండటానికి నీ దాసుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ దాసుడు చేసిన పరిచర్యను నిరంతరంగా ఫలింపచేయమని నీ దాసుడు ఇంకా అనేక ప్రాంతాల్లో తండ్రి మీరు బలపరిచి వాడుకోనమని, చదువుచిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించమని, ముందున్న కార్యమంతయు నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్.